ఈ వీడియోలో తీర్థములు, క్షేత్రములు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి వీడియోలో తెలుసుకున్నట్లుగా శివక్షేత్రాల గురించి, శివాగమాలను గురించి, మానవులందరూ వాటిని దర్శించి ఎలా సేవించి ధన్యులవుతారో వివరించండి అని అడిగినారు మునులు. దానికి సూతుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునులారా, దుర్గమ పర్వతారణ్యాలతో కూడిన ఈ విశాలమైన భూమి శివాజ్ఞచే ప్రాణులను ధరించి ఉన్నది. జగన్నాథుడైన పరమేశ్వరుడు లోకానుగ్రహం కోసం ఆయా స్థలాలలో పుణ్యక్షేత్రాలను కల్పించినాడు. ఋషులు నివసించుట వలన కొన్ని, దేవతానుగ్రహం వలన కొన్ని, స్వయంభూలింగోద్భవం వలన కొన్ని, లోక లక్షణార్థం క్షేత్రములు అయ్యాయి మరికొన్ని. పుణ్యక్షేత్రాలలో తీర్థస్నానం మహిమోపేతమైనది. క్షేత్రం అంటే భూమి మహిమ, తీర్థం అంటే జల మహిమ. ముందు తీర్థాల గురించి చెబుతున్నాను వినండి. సరస్వతీ నది 60 ముఖముల గలది, అనగా 60 దారలు లేక 60 చిన్న ఉపనదులు గలది. హిమవత్ పర్వతంలో పుట్టిన గంగానది 100 ముఖముల గలది. దీని తీరంలో కాశీ ఇత్యాది పుణ్యక్షేత్రములు ఉన్నాయి. సూర్యుడు మృగశిరారాశిలో ఉండగా కాశీ నివాసం శ్రేష్టం. గురువు మృగశిరలో ఉండగా శ్రోణ భద్రానది శ్రేష్టం. దానికి 10 ముఖములున్నాయి. నర్మదా నదికి 24 ముఖములున్నాయి. తామసా నదికి 12 ముఖములు, రైవా నదికి 10 ముఖములు, గోదావరికి 21 ముఖములు, కృష్ణవేణికి 18 ముఖములు, తుంగభద్రకు 10 ముఖములు, సువర్ణముఖి నదికి 9 ముఖములున్నాయి. 27 ముఖముల గల కావేరీ నది సహ్యపర్వతం నుండి పుట్టినది. దీని తీరంలో పవిత్రమైన శైవ క్షేత్రములు ఎన్నో ఉన్నాయి. అలాగే గురువు రవి మేషరాశిలో ఉన్నప్పుడు నైమిషంలోనూ బదరీ నదిలోనూ స్నానం చేయాలి. రవి సింహరాశి యందు, కర్కాటక రాశి యందు ఉన్నప్పుడు సింధు కేదారులలో స్నానం ఆచరించాలి. భాద్రపద మాసంలో గురువు సింహరాశిలో ఉండగా గోదావరి నదీ స్నానము, గురువు రవి కన్యరాశిలో ఉండగా యమున శోణా నదుల స్నానము, రవి గురువులు తులరాశిలో ఉండగా కావేరీ స్నానము, మార్గశీర్ష మాసంలో రవి గురువులు వృశ్చిక రాశిలో ఉండగా నర్మదా నదీ స్నానము అమిత పుణ్యప్రదములు. గురువు రవి ధనుస్సు రాశిలో ఉండగా సువర్ణముఖి స్నానము, మాఘమాసంలో గురువు మకర రాశిలో ఉండగా గంగా స్నానము, గురువు రవి మీనరాశిలో ఉండగా కృష్ణవేణి నదీ స్నానము మహాపుణ్యప్రదాలని పూర్వ ఋషులు చెప్పిన మాట. తామ్రపర్ణి, వేగవతి నదులలో స్వర్గ ఫలితాన్నిచ్చే దైవ క్షేత్రములు ఎన్నో ఉన్నాయి. మానవుడు ఎల్లప్పుడూ సదాచారము, సద్వృత్తాంతము, సద్భావము కలిగి దయాళువై ఉండాలి. పుణ్యక్షేత్రములందు, తీర్థములయందు, నదీ సంగములయందు, తీరములయందు, గిరి శిఖరములయందు, అరణ్యములయందు, వనములయందు పరమేశ్వర విలాస తాండవమాడుతూ ఉంటుంది. అందుకనే అక్కడ చేసిన పుణ్యం వృద్ధి పొందుతుంది, అలాగే పాపం కూడా వృద్ధి పొందుతుంది. పుణ్యం ఐశ్వర్యాన్నిస్తుంది. మనోవాక్కాయ కర్మలచే చేసిన పాపాన్ని హరిస్తుంది. అంటే మాటలతో చేసిన కర్మలను ఆ పాపాన్ని హరిస్తుంది. అన్నిటికంటే మనస్సుతో చేసిన పాపం వజ్రలేపనం వలె కల్పాంతం వరకు వెంటాడుతూనే ఉంటుంది. అది ధ్యానం వలన మాత్రమే నశిస్తుంది, మరో దారి లేనే లేదు. వాక్కుతో చేసిన పాపం వల్ల, శరీరంతో చేసిన పాపం వల్ల, తపస్సు వల్ల పోతాయి. ధనంతో చేసిన పాపం దానం వల్ల నశిస్తుంది, మరో మార్గం లేనే లేదు. ఈ ప్రాయశ్చిత్త కృత్యాలన్నీ తీవ్రమైన పశ్చాత్తాపంతోనే చేయాలి. పశ్చాత్తాపం వల్ల సగం పాపం నశిస్తుంది. తిరిగి ఆ పాపకృత్యాన్ని ఎప్పుడూ చెయ్యకపోవడం వల్ల మిగతా పాపం కూడా నశిస్తుంది. జ్ఞానం దృష్టిగల ఋషులు చెప్పిన మాట. పుణ్య పాపాలు రెండిటికీ బీజాంశము, వృద్ధాంశము, భోగాంశం అని 3 భాగాలున్నాయి. బీజాంశం జ్ఞానం చేత, వృద్ధాంశం పైన చెప్పిన విధంగాను, భోగాంశం అనుభవించటం వల్ల నశిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల, తీర్థ స్నానం వల్ల, దేవత ఆరాధన వల్ల, మహాత్ముల దర్శనం వల్ల, సేవాదుల వల్ల పాపం యొక్క బీజాంశం, వృద్ధాంశం నశిస్తాయి. భోగాంశం మాత్రం అనుభవించటం వల్ల మాత్రమే నశిస్తుంది. కావున సుఖాన్ని కోరే మానవుడు పాపాలను చెయ్యనేకూడదు.
ఇంతటితో తీర్థము క్షేత్రములనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో సదాచారము, శౌచము, ధర్మానుష్ఠానము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.